సో హలో గైస్, వెల్కమ్ టు ది విన్కోడ్ పార్ట్నర్. ఈ రోజు క్లాస్ లో మనం కమాండ్ షెల్ యొక్క బేసిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వాట్ ఈస్ కమాండ్ షెల్. ఒక కంప్యూటర్ లో ఉన్న ఏదైనా ఫైల్స్ ని మనం వ్యూ చేయాలన్నా లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయాలన్నా అదర్వైజ్ కొన్ని సిచ్యువేషన్స్ లో మ్యానిపులేట్ చేయాలి అన్నా ఈ కమాండ్ షెల్ అనే ఒక టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్ అయితే యూజ్ చేసి మనం ఈ పనులు అయితే పూర్తి చేస్తూ ఉంటాం. సో మెనీ ఎథికల్ హ్యాకర్స్ కూడా ఈ కమాండ్ షెల్ ని యూజ్ చేసుకుని కంప్యూటర్ ఉన్న ఫైల్స్ ని మేనేజ్ చేయడం కానీ లేకపోతే వ్యూ చేయడం కానీ చేస్తూ ఉంటారు. దీనికి అదర్ నేమ్స్ ఏంటి అంటే సిఎండి ఆర్ సిఎల్, ప్రాంప్ట్, కన్సోల్, కొంతమంది టెర్మినల్ అని చెప్పి కూడా పిలుస్తారు. అండ్ ఇది ఏంటి అంటే టెర్మినల్ ని కనెక్ట్ అవడానికి ఇది ఒక బెస్ట్ కమాండ్ షెల్ ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే కెర్నల్ తోని డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే మనం పాస్ అవుట్ అండ్ త్రూ అవుట్ చేస్తూ ఉంటాం. అండ్ అదే విధంగా ఏదైతే ఇన్పుట్ డివైసెస్ ఉంటాయో సచ్ యాజ్ కీబోర్డ్స్ కానీ లేకపోతే కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ ని కానీ మనం రీడ్ చేయాలి అన్నా రైట్ చేయాలి అన్నా ఈ కమాండ్ షెల్ ద్వారా రైట్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ కమాండ్ షెల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే మనం యూజర్ గా లాగిన్ అయ్యి ఒక టెర్మినల్ ఇంటర్ఫేస్ లైక్ SSH తీసుకోవచ్చు, సెక్యూర్ షెల్ ప్రోటోకాల్, ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ప్రివిలేజెస్ యాక్సెస్ వచ్చినప్పుడు ఈ కమాండ్ షెల్ కి పూర్తి రైట్స్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకా పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ మెటామార్ఫ్ ఇమేజ్ అయితే కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక లేయర్ సెక్షన్ లాగా ఉంది. మనము నెట్వర్కింగ్ లో 7 లేయర్స్ ఆఫ్ సెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ లేయర్, అప్లికేషన్ లేయర్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఇక్కడ ఒక మెటాఫర్ ఇమేజ్ కూడా ఉంది. సో ఈ ఇమేజ్ చూసి కూడా మీరు అప్లికేషన్ షెల్స్, కర్నల్స్ అండ్ హార్డ్వేర్ అండ్ యూటిలిటీస్, సో ఈ విధంగా మీరు ఈ పిక్టోరియల్ ప్రెజెంటేషన్ చూసి మీరు కమాండ్ షెల్ గురించి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ లో టెర్మినల్స్ అండ్ ప్రింటర్స్, డిస్క్ ఇలాంటివి అయితే చాలా అయితే ఉంటాయి. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కమాండ్ షెల్ ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్ వచ్చేసరికి కమాండ్ షెల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పవర్ షెల్ అనమాట. సో కమాండ్ షెల్ ఏంటి అంటే దీనికి ఒక డిఫాల్ట్ నేమ్ ఏముంటది అఫీషియల్ గా విండోస్ కమాండ్ ప్రాసెసర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా సమ్ టైమ్స్ ఏంటి అంటే దీన్ని సిఎండి ప్రాంప్ట్ ఆర్ cmd.exe అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ లో మాత్రమే వర్క్ చేస్తుంది కాబట్టి అందుకే .exe అనే ఎక్స్టెన్షన్ తో ఫైల్ తో పలకటం జరిగింది. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది ఏంటి అంటే డాస్ ప్రాంప్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. బట్ ఇది సమ్ కేసెస్ లో ఇన్కరెక్ట్ గానే కోడ్ అనేది ఉంది. బట్ సమ్ టైమ్స్ లో కొంతమంది డాస్ ప్రాంప్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్, ఓకేనా, నో ప్రాబ్లం. అండ్ పవర్ షెల్ అనేది ఎందుకు డిజైన్ చేశారు అంటే కమాండ్ షెల్ లో ఏదైతే రన్ చేసే కమాండ్స్ ఉంటాయో అవి పవర్ షెల్ లో రన్ చేస్తే కనుక వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే కమాండ్లెట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అండ్ అదే విధంగా విండోస్ కమాండ్స్ ని మీరు పవర్ షెల్ కమాండ్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేసి పవర్ షెల్ లో కూడా యూజ్ చేసి ఇంకా అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ని మీరు పవర్ షెల్ ని యూజ్ చేసుకొని మీరు డేటాని రిట్రీవ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి పవర్ షెల్ అయితే ఉంది. సో ఉదాహరణకి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడే సిఎండి అని చెప్పి సెర్చ్ చేశారు అంటే కనుక కమాండ్ ప్రాంప్ట్ అయితే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే చూపిస్తుంది. సో ఇది కమాండ్ ప్రాంప్ట్. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ పవర్ షెల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు పాపప్ లో ఒక పవర్ షెల్ రావడం అయితే జరిగింది. సో విండోస్ పవర్ షెల్. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ షెల్స్ అయితే ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ షెల్స్ అనేవి సమ్ డిఫరెంట్, ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ లో చేయగలిగే ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ ని, ఆ కమాండ్స్ ని మీరు పవర్ షెల్ లో యూజ్ చేయొచ్చు. కాకపోతే పవర్ షెల్ ఇచ్చే అంత క్యాపబుల్ గా కమాండ్ ప్రాంప్ట్ అయితే మీకు ఇవ్వలేదు. ఓకే, లెట్స్ కంటిన్యూ ది క్లాస్. సో అండ్ లినక్స్ కమాండ్ లైన్, ఈ లినక్స్ కమాండ్ లైన్ ని ఎక్కువగా బాష్ షెల్ తో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది GNU ప్రాజెక్ట్ బేస్డ్ గా మీకు క్రియేట్ అవడం జరిగింది. దీన్ని బాండ్ షెల్ అని చెప్పి కూడా సమ్ టైమ్స్ పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే అదే దాని ద్వారానే క్రియేట్ అయింది కాబట్టి. సో కాల్ లినక్స్ లో ఎక్కువగా బాష్ షెల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు బాష్ కమాండ్ ఇచ్చే మీరు ప్రతి ఒక్క గిట్హబ్ రిపాజిటరీస్ ని క్లోన్ చేయడం కానీ లేకపోతే గిట్హబ్ టూల్స్ ని క్లోన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ బాష్ ఏం చేస్తుంది అంటే ఒక ఫైల్లో ఉండే ప్రతి డాక్యుమెంట్ ని లేకపోతే ప్రతి స్క్రిప్ట్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం కానీ రీడ్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ షెల్ స్క్రిప్ట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో బాష్ కమాండ్స్ అనేవి వీటి యొక్క సింటాక్స్ లలో ఎలా ఇంక్లూడ్ అయి ఉంటాయంటే మనం కాన్ షెల్ లో ఎలాగైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో అండ్ షీ షెల్ లో ఎలాగైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో ఈ కాన్ షెల్, షీ షెల్ అనేవి ఈ మన ఏదైతే షెల్ స్క్రిప్టింగ్ ఉందో ఈ షెల్ స్క్రిప్టింగ్ లాగే కాన్ షెల్, షీ షెల్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ రెండింటిని కొలాబరేట్ చేస్తూ మనకేమైంది అంటే బాష్ షెల్ అయితే రావడం జరిగింది. సో వీటిని యూజ్ చేసుకొని మీరు కమాండ్ లైన్ ఎడిటింగ్, కమాండ్ హిస్టరీస్ కానీ లేకపోతే డేటాను రిట్రీవ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండొచ్చు, లైక్ డేట్, టైం, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ డిఫాల్ట్ గా షెల్ స్క్రిప్ట్ లో ఉండే ఒక
బేసిక్ కమాండ్స్. అండ్ అదే విధంగా మనం లినక్స్ కమాండ్ లైన్ ని ఒక పిక్టోరియల్ మెటాఫర్ ఇమేజ్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే క్యాట్, గ్రాప్, డబ్ల్యూసి, జీసీసీ, అండ్ మల్టీ టాస్కింగ్, హార్డ్వేర్, కెర్నల్, షెల్, యూటిలిటీస్ ఇలాగైతే ఉన్నాయి. ఈ ఇమేజ్ ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది లినక్స్ కమాండ్ లైన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది. సో సిఎస్హెచ్, బ్యాష్, ఎస్హెచ్, ఈ ఎస్హెచ్ ని మీరు .sh అని చాలా సార్లు మీరు బ్యాష్ స్క్రిప్ట్ ని అయితే రన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ టర్మెక్స్ లో కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈజీగా మీరు ఒక పిక్టోరియల్ ప్రెజెంటేషన్ తోనే. అండ్ లినక్స్ ఫైల్ సిస్టమ్. సో ప్రతి దానికి కూడా మనం ఈ రోజు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తే దానికి ఒక ఫైల్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు యూజ్ చేసేది మొబైల్ ఫోన్ లో యూజ్ చేస్తుంటే టర్మెక్స్ యూజ్ చేస్తారు, అదే సిస్టమ్ యూజ్ చేస్తుంటే కాల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ఒక ఫైల్ సిస్టమ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫైల్ సిస్టమ్ కి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఏంటి అంటే డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎక్కడ ఫెచ్ అవ్వాలి, అండ్ ఫెచ్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా దేనికి కనెక్ట్ అయ్యి అది బూట్ అవ్వాలి, లేకపోతే ఫ్లాష్ అవ్వాలి అనే విషయం గురించి ఈ ఫైల్ సిస్టమే చూసుకుంటా ఉంటది. ఈ ఫైల్ సిస్టమ్ కి సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలి, ఎలా ఫెచ్ అవ్వాలి, ఎక్కడ స్టోర్ అవ్వాలి, అండ్ ఏ హార్డ్ డ్రైవ్ లో మళ్ళీ రిట్రీవ్ చేస్తూ ఉండాలి, అండ్ ఫ్లాష్ చేయాలా డ్రైవ్ ని, లేకపోతే సంథింగ్ ఎల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ ఫైల్ సిస్టమ్ తోనే రన్ అవుతూ ఉంటాయి. ద ఎంటైర్ లినక్స్ డైరెక్టరీ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు టాప్ ఆఫ్ ది ఫార్వర్డెడ్ స్లాష్ తో రన్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్వర్డెడ్ స్లాష్ అనేది ఒక రూట్ డైరెక్టరీ. సో ఇలాంటి రూట్ డైరెక్టరీ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సి డ్రైవ్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. అదే విధంగా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఏమవుతుంది అంటే ఫార్వర్డెడ్ స్లాష్ తో రూట్ డైరెక్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లినక్స్ ఫైల్ స్ట్రక్చర్ అనేది మీకు మొదలవుద్ది. అండ్ అదే విధంగా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్ ఫార్మాట్ సచ్ యాజ్ ext3, ext4 ఇదంతా ఎక్స్టర్నల్ మీకు డిస్క్లు అనమాట. ఈరోజు పార్టీషన్ ఎలాగైతే చేస్తూ ఉంటారో ext3, ext4 అని చెప్పేసి సో ఇది లినక్స్ లో చేస్తూ ఉంటారు అనమాట. SDA ఇలా పిలుచుకుంటూ ఉంటారు. బట్ మనం ఫర్దర్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక డిస్క్ పార్టీషన్ చేసుకోవాలి అంటే కనుక మీరు సి డ్రైవ్, మీరు ఇంటర్నెట్ కి వెళ్తే సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అని చెప్పేసి చాలా డ్రైవ్స్ అయితే ఉంటాయి. దిస్ పీసీలోకి మీరు వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకున్న ఏదైతే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉన్నాయో అదే విధంగా ఇది ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ 3, ఎక్స్టర్నల్ 4 ఇలాగైతే ఉంటాయి అనమాట. ఇందులో XFS ఇవన్నీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లలో యూజ్ చేసే పార్టీషన్స్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. అండ్ అదే విధంగా మౌంటింగ్ గురించి కూడా మీ అందరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ గా మన లినక్స్ ఫైల్ సిస్టమ్ ని ఇంకా పిక్టోరియల్ ప్రెజెంటేషన్ లో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3 అని ఉంటాయి. అంటే నేను ఇందాక అన్నాను కదా సి డ్రైవ్ దిస్ ఇస్ డిస్క్ 1, డి డ్రైవ్ డిస్క్ 2 ఇలాగైతే ఉంటాయి. అదే విధంగా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో /SDA1 అని ఉంది. అంటే ఏంటి అంటే ఇది సి డ్రైవ్ అన్నట్టు లెక్క తీసుకోండి. డిఈవి అంటే ఏంటంటే డివైజెస్, ఓకేనా. సో ఈ డివైస్ సంబంధించిన ప్రతి ఫైల్ అనేది కూడా మీకు ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ రూట్ డైరెక్టరీ డివైస్ ఫైల్ అయితే ఉంటుంది. SDA1, SDA2, SDA3 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డిస్క్ పార్టీషన్స్ అన్నట్టు. లైక్ SDA1 అయితే సి డ్రైవ్, SDA2 వచ్చేసరికి డి డ్రైవ్ ఇలాగైతే మీకు పార్టీషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫైల్ సిస్టమ్ టైప్స్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో NTFS అనేది మీకు కొత్తగా రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చే ప్రతి సిస్టమ్ లో NTFS వస్తుంది. FAT32 అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ లలో రావడం జరిగింది, ఓల్డ్ మోడల్ లో. లైక్ మీకు FAT32 అనేది విండోస్ 8.1 లో ఇలాగా మీకు ఎక్కువగా FAT32 వస్తుంది. NTFS వచ్చేసరికి విండోస్ 10 నుంచి అయితే ఉందన్నమాట. అండ్ అదే విధంగా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ext3, ext4, XFS ఇలాగ అయితే ఉంటాయి. అండ్ మౌంటింగ్ పారామీటర్స్ లో ఇది డ్రైవ్ లెటర్స్ తో అయితే మీకు ఇండికేట్ అవుతూ ఉంటాయి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. డ్రైవ్ లెటర్స్ అంటే ఏంటి? లెటర్స్. ఈరోజు లెటర్స్ చెప్పు అంటే మనం ఏం చెప్తాం, ABCDEFGHIJKL ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాం కదా, అది డ్రైవ్స్ అనేవి లెటర్స్ తో ఉంటాయి అనమాట. లైక్ ఏంటి అంటే సో సి డ్రైవ్, డి డ్రైవ్ లెటర్స్ అనమాట, డ్రైవ్ లెటర్ తో. ఇది వచ్చేసి మౌంట్ పాయింట్స్ అనమాట. మౌంట్ పాయింట్స్ అంటే ఏంటంటే ఒక పై చార్ట్ లాగా ఉండేసేసి భాగం గీస్తూ ఉంటారు. చిన్నప్పుడు మీరు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో ఒక పై చార్ట్ లాగా గీసేసి దాన్ని 2 హాఫ్ చేసి ఇంత పర్సెంటేజ్ వచ్చేసరికి ఈ అబ్బాయికి ఇంత పర్సెంటేజ్, ఒక కేక్ ముక్క తీసుకొని కేక్ ముక్కని 3 పీసెస్ కట్ చేసి ఇది వచ్చి రాహుల్కి, ఇది వచ్చేసి నిఖిత్ కి అని చెప్పి మీరు ఎలాగైతే చెప్తారో అలా మౌంట్ పాయింట్ అయితే క్రియేట్ చేస్తుంది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సి డ్రైవ్ తోని స్టార్ట్ అవుద్ది, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రూట్ డ్రైవ్ తోని స్టార్ట్ అవుద్ది. సో ఈ విధంగా చూసుకుంటా వెళ్తే మనకి NTFS, FAT, EXT వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి NTFS, FAT, EXT వీటి గురించి అయితే తెలిసే ఉండొచ్చు. FAT32 ఫైల్ అలొకేషన్ టేబుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇదేంటి అంటే సమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ని అయితే అడ్రస్ చేసి
క్లస్టర్ అయితే చేస్తూ ఉంటుంది. ప్రతి ఈచ్ క్లస్టర్ కి సర్టెన్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఈ స్టోరేజ్ ని ఇంక్రీజ్ చేయడం కానీ లేకపోతే ఈ స్టోరేజ్ ని కంబైన్ చేయడం కానీ FAT32లో ఫైల్ సిస్టమ్ లో మనం చేస్తూ ఉంటాం. బట్ సపోర్ట్స్ ఇదేంటి అంటే లార్జ్ డిస్క్ సపోర్ట్స్ అయితే చేస్తూ ఉంటే 2 TB దాకా. FAT32లో ఉండే కొంచెం హైయెస్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే 2 TB అనేది అప్పట్లో చాలా హయ్యర్. కాకపోతే FAT32లో ఏంటి అంటే ఇది పార్టీషన్ చేసుకుంటేనే మనకు పనికి వస్తుంది ఎక్కువ కాలం. బట్ NTFS ఏంటి అంటే ఈ ఏదైతే 16 TB మ్యాక్స్ ఫైల్ కూడా ఒకే ఫైల్లో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట, ఒకే డ్రైవ్ లో అన్నట్టుగా. సో NTFS న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ ఒకే డ్రైవ్ లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు 16 GB మ్యాక్స్ ఫైల్ సైజ్. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్స్, సో ext4 సపోర్ట్స్ ఫైల్ బేస్డ్ ఎన్క్రిప్షన్, ఇవన్నీ కూడా మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఈ ప్రెజెంటేషన్ ని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. లినక్స్ యూసేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇది చాలా సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోండి. ఏం లేదు, ఓనర్షిప్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ యొక్క యూజర్ ఏం చేస్తాడు, జస్ట్ ఏంటి అంటే ఏ యూజర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది ఫైల్. ఈ రోజు నేను ఒక ఫైల్ క్రియేట్ చేశానంటే దానికి ఓనర్ నేనే అయ్యి ఉంటాను, ఎవరు అయ్యి ఉంటారు కదా, అది సింపుల్ అంతే. సో నేనే యూజర్, నేనే ఓనర్. ద పర్సన్ హూ క్రియేటెడ్ ద ఫైల్, ఎవరైతే క్రియేట్ చేశారో ఫైల్ దానికి ఓనర్ అతనే అయ్యి ఉంటాడు. ఈ రోజు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, నా సిస్టమ్ ఏదైతే ఉందో నా సిస్టమ్ యొక్క యూజర్ ఎవరు, నేనే. అండ్ ఆల్సో ఓనర్ ఎవరు, నేనే. అదే విధంగా సింపుల్ గా చెప్తున్నాడు ఓనర్షిప్ ఆఫ్ ఫైల్స్ అంటే ఈరోజు ఎవరైతే యూజర్ ఉంటారో ఆ యూజరే ఓనర్ అనమాట, ఎవరైతే ఫైల్ ని క్రియేట్ చేశారో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ నేను క్రియేట్ చేసి ఇంకొక ఫైల్ ఇంకొక యూజర్ క్రియేట్ చేశాడు, కాకపోతే ఆ యూజరే దానికి ఓనర్ అయి ఉంటాడు. అంటే దట్ సింపుల్ గా అర్థం చేసుకోండి, గ్రూప్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఏ యూజర్ గ్రూప్ కంటెంట్ మల్టిపుల్ యూజర్స్. ఒక వాట్సాప్ గ్రూప్ తీసుకున్నారంటే చాలా మంది యూజర్స్ ఉంటారు, బట్ ఆ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ లో జాయిన్ అయిన పర్సన్స్ కి మాత్రమే అక్కడ ఫైల్స్ ని యాక్సెస్ చేసే పర్మిషన్ అయితే ఉంటుంది. ఈ రోజు టెలిగ్రామ్ లేకపోతే మీరు ఇంకొక వాట్సాప్ గ్రూప్ ప్రైవేట్ గ్రూప్ పెట్టుకున్నారు అంటే గ్రూప్ లో జాయిన్ అయిన మాత్రమే కదా ఆ ఫైల్స్ ని యాక్సెస్ చేసే పర్మిషన్. దాట్ సింపుల్. అదర్స్ అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ గ్రూప్ పెట్టారు, ఎవ్రీబడి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా యూజర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ యూజర్ గ్రూప్స్ కూడా సింపుల్ గా యూజర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి యూజర్ గ్రూప్స్ అంటే ఎవరైనా పబ్లిక్ గ్రూప్స్ అన్నట్టు మీరు తీసుకోవచ్చు. హూ కుడ్ ఓన్ ద ఫైల్, ఎవరికైనా తీసుకోవచ్చు, ఒకరికి బిలాంగింగ్ అయినట్టే ఉండదు. ఇందులో పర్మిషన్స్ జస్ట్ మీరు చెక్ చేయండి, యూజర్ యొక్క పర్మిషన్ ఏంటి, గ్రూప్ పర్మిషన్ ఏంటి, అదర్స్ ఏంటి, సింపుల్ గా. అండ్ అదే విధంగా పర్మిషన్స్ ఆఫ్ ఫైల్, ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా కానీ లిస్ట్ చేసేటప్పుడు విత్ దాని యొక్క పర్మిషన్స్, ఫైల్ పర్మిషన్స్ ని కనుక లిస్ట్ చేయాలి అనుకుంటే కనుక LS-A అనుకుంటున్నా కూడా మీకు పూర్తిగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ RWRWRX అని చెప్పేసి ఇలా RWRWRX ఇలా ఏముంటాయి అంటే R అంటే ఏంటంటే రీడ్ అనమాట, W అంటే ఏంటంటే రైట్ అనమాట. అంటే ఒక ఫైల్ పక్కన R అని వచ్చిందంటే ఈ ఫైల్ ని ఓన్లీ రీడ్ చేయగలం, రైట్ చేయలేం, ఎగ్జిక్యూట్ చేయలేం. దట్ సింపుల్. ఒక ఫైల్ పక్కన మీరు లిస్ట్ చేసినప్పుడు RW అని వచ్చిందంటే ఈ ఫైల్ ని రీడ్ చేయగలరు, ఈ ఫైల్ ని రైట్ చేయగలరు, బట్ యూ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు ఈ ఫైల్ ని. అండ్ అదే విధంగా అదే ఫైల్ కి RWE 3 కూడా కంబైన్ అయ్యి వచ్చినాయి అనుకో, రీడ్ చేయగలరు, రైట్ చేయగలరు, ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయగలరు అన్నట్టు సింపుల్ ఫామ్ లో మనకైతే ఈ మెటాఫర్ ఇమేజ్ అయితే చూపిస్తుంది అనమాట, పిక్టోరియల్ ప్రెజెంటేషన్. అండ్ అదే విధంగా చేంజింగ్ ఫైల్ పర్మిషన్స్, ఇవి కొంచెం ఈజీగా ఉంటుంది, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఈ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. సో ఈ సింబల్స్ ని యూజ్ చేసి ఏంటి అంటే పర్మిషన్స్ ఎంతవరకు ఇవ్వాలి అని చెప్పి ఒక సర్టెన్ రూల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా ఏంటి అంటే మనం ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే సిస్టమ్ యొక్క బేసిక్స్ గురించి అయితే కంప్లీట్ చేసాం. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం CMDని యూజ్ చేసి కొన్ని బేసిక్ కమాండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో టు ది కమాండ్ ప్రాంప్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే జస్ట్ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సో CMD అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు సర్చెస్ లో కమాండ్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ఓపెన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా ఇది ప్రతి ఒక్కరికి C డ్రైవ్ తోనే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ది రూట్ డైరెక్టరీ కాబట్టి అది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి. సో అండ్ దాంతోపాటు యూజర్స్ అండ్ మీకు కూడా ఇలానే నార్మల్ గా ఓపెన్ అయింది. సరే మీరు ఎక్కడున్నా కూడా పర్వాలేదు, లొకేషన్ అనేది ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లొకేషన్ జస్ట్ చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ అదేవిధంగా కమాండ్ ప్రాంప్ట్ని మీరు యూజ్ చేసేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏదైతే టర్మిక్స్లో యూజ్ చేసిన కమాండ్స్ ఉంటాయో దాంట్లో కొన్ని కమాండ్స్ మాత్రమే వర్క్ అవుతాయి, పూర్తి కమాండ్స్ అయితే వర్క్ అవ్వవు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా కమాండ్ ప్రాంప్ట్లో ఏదైనా కమాండ్ గురించి కనుక మీకు అర్థం కాకపోతే జస్ట్ మీరు టర్మిక్స్లో అయితే లేకపోతే కాల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో
ఎట్లాగా మీరు వచ్చేసి హెల్ప్ కమాండ్ అయితే సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఎన్మ్యాప్ గురించి అర్థం కాలేదు, ఎన్మ్యాప్ హైఫన్ హెల్ప్ అనే కమాండ్ అయితే ఇస్తారు. అవునా, యాక్చువల్గా ఇదే కదా జరిగేది. లేకపోతే ఎన్మ్యాప్ -h అని అయితే ఇస్తారు, రైట్. ఇలా ఎంటర్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీస్తారు. సో నా దగ్గర ఎన్మ్యాప్ ఉంది కాబట్టి హెల్ప్ కమాండ్ అయితే వచ్చింది. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ హెల్ప్ కమాండ్ కనుక మీరు చెక్ చేయాలి అంటే కేవలం ఫర్ ఎగ్జాంపుల్ నాకు dir అంటే డైరెక్టరీ అనమాట. సో ఈ డైరెక్టరీ కమాండ్ గురించి అయితే నాకు తెలీదు. అండ్ డైరెక్టరీ కమాండ్ అనేది ఎలా వర్క్ అవుతుందో హెల్ప్ కమాండ్ కావాలి. జస్ట్ మీరు ఏంటి అంటే ఫార్వర్డెడ్ స్లాష్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. ఫార్వర్డెడ్ స్లాష్ క్వశ్చన్ మార్క్ అనేది మీకు ఒకటే బటన్లో ఉంటుంది, కీబోర్డ్లో చెక్ చేయండి. జస్ట్ హిట్ ఎంటర్ చేయండి. సో ఇదేంటి అంటే డిస్ప్లేస్ ఏ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ ఇన్ ఏ డైరెక్టరీ. ఒక డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ ఏమున్నాయని చెప్పేసి ఈ కమాండ్ గురించి పూర్తి హెల్ప్ సెక్షన్ అయితే నాకు ఇచ్చింది. అండ్ ఇక్కడ కిందలో ఉన్న ఏవైతే ఉన్నాయో /a/b/d ఇవన్నీ కూడా మనకి అట్రిబ్యూట్స్ అనమాట. ఈ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే స్పెసిఫికల్గా ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే చెక్ చేస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా మీరు క్లియర్ అనే కమాండ్ ఇస్తే నార్మల్ టెర్మినల్ ఇంటర్ఫేస్లో ఆ టర్మినల్స్లో ఏమవుతుంది అంటే క్లియర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే ఈ బ్యాచ్ ఫైల్ కమాండ్ ఉందో ఈ కమాండ్ అనేది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ రికగ్నైజబుల్ కాదు, ఇది ఆపరబుల్ ప్రోగ్రామ్ అయితే కాదు అని చెప్పి చెప్తుంది. సో ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి ఒక్క హ్యాకర్ వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన ఒక బేసిక్ విషయం. సో ఇక్కడ క్లియర్ చేయాలి అంటే జస్ట్ మీరు CLS అనే ఒక కమాండ్ అయితే ఇవ్వాలి. CLS అంటే ఏంటి అంటే క్లీన్ ది స్క్రీన్ అనమాట. ఏంటి CLS అంటే క్లీన్ ది స్క్రీన్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు CD అనే కమాండ్ ఇస్తే ఏమవుతుంది అంటే చేంజ్ డైరెక్టరీ. మీరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో CD కమాండ్ ఇస్తే ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి అయితే చేంజ్ అవుతుంది, అవునా. సో ఒకవేళ మీరు లిస్ట్ చూడాలి అంటే LS అనే కమాండ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ LS అనే కమాండ్ ఇచ్చాను, ఏమైంది LS ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ అనమాట. ఇదేంటి అంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో యూజ్ చేసే కమాండ్ లెట్స్ అయితే కాదు ఇది. సో అందుకోసం రికగ్నైజ్ చేసుకోండి. LS ప్లస్ లో మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే dir అనమాట, డైరెక్టరీ. dir అంటే డైరెక్టరీ, మొత్తం కూడా డైరెక్టరీస్ అండ్ సబ్ డైరెక్టరీస్ అయితే మనకి లిస్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తుంది. సో ఇందులో బేసికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది dir. అండ్ ఒకసారి నేను స్క్రీన్ని క్లియర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు cd /. అనే కమాండ్ ఇస్తే మీకు బ్యాక్ అయితే వస్తుంది. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా సేమ్ అయితే వస్తుంది. cd /. అని ఇచ్చేసి మీరు బ్యాక్ అయితే ఫార్వర్డ్ అయితే రావచ్చు, బ్యాక్వర్డ్ అయితే రావచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత జస్ట్ మీరు డ్రైవ్, నాది C డ్రైవ్ లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ డ్రైవ్ లోకి అయితే మారుతాను. cd స్పేస్ ఇచ్చి క్యాపిటల్ E డ్రైవ్ డబుల్ కాలం /ఎంటర్. ఓకే, మారలేదు. డైరెక్ట్ గా నేను ఏం చేస్తాను అంటే ఈ డ్రైవ్ ఇచ్చి కాలం ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏమైంది అంటే డైరెక్ట్ గా ఈ డ్రైవ్ లోకి అయితే మారిపోయింది, ఓకేనా. సో ఏంటి అంటే సమ్ టైమ్స్ ఇక్కడ డ్రైవ్ టు డ్రైవ్ మీరు షిఫ్ట్ అవ్వాలి అంటే పార్టీషన్ అనేదానికి cd అనే కమాండ్ అనేది డైరెక్ట్ కాదు కాబట్టి మీరు డ్రైవ్ పార్టీషన్ మారుతున్నారు కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే డైరెక్ట్ గా మీరు ఆ పార్టీషన్ పేరు ఇస్తే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఏంటి అంటే dir అని ఇస్తే మీ దగ్గర ఉన్న ప్రతి ఈ డ్రైవ్ వాల్యూమ్ లో ఉన్న ప్రతి డైరెక్టరీ అండ్ అదే విధంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుట్ అయితే చేస్తుంది dir అనే కమాండ్ ఇస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను నాకు dir అని ఉంది, ఇక్కడ డైరెక్టరీ. సో ఇక్కడ అమ్మి అనేది ఒక డైరెక్టరీ ఉంది అండ్ దాంతో పాటు ఇక్కడ బీస్ట్ మూవీ ఉంది, ఇది MK4. సో ఇది వచ్చేసరికి నాకు ఏంటంటే వీడియో సినిమా, సో బీస్ట్ మూవీ. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మీరు టర్మినల్లో అదే టర్మెక్స్ లో కానీ లేకపోతే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు mkdir అనే కమాండ్ అయితే ఇస్తారు కదా. mkdir అంటే ఏంటి, మేక్ డైరెక్టరీ. mk అంటే మేక్, dir అంటే డైరెక్టరీ. ఒక డైరెక్టరీని క్రియేట్ చేయమని. ఇక్కడ నాకున్న డైరెక్టరీ ఏంటి, dir ఇదొకటి అండ్ దాంతో పాటు అమ్మి అనేది ఒక డైరెక్టరీ ఉంది. సో నేను ఇక్కడ ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ పేరు వచ్చేసరికి నేను విన్ కోడ్ అని చెప్పి అయితే పెడతా. సో ఎంటర్ చేస్తున్నా. సో నేను మళ్ళీ dir అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. నాకు ఇక్కడ విన్ కోడ్ అని చెప్పేసి ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది, బట్ బిఫోర్ ఇక్కడ డైరెక్టరీ అయితే లేదనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే. సో ఈ విధంగా సింపుల్ గా మీరు mkdir అనే కమాండ్ ఇచ్చి ఒక డైరెక్టరీని అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ సో మెనీ టైమ్స్ మీరు ఏంటి అంటే mkdir అనే ఫుల్ కమాండ్ ఇవ్వకపోయినా జస్ట్ md అంటే ఏంటి అంటే మేక్ డైరెక్టరీ అని చెప్పేసి. ఇప్పుడు మేక్ డైరెక్టరీ అని చెప్పేసి నేను ఇక్కడ రఘు అనే పేరు అయితే ఇస్తున్నా, జస్ట్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ dir అనే కమాండ్ ఇద్దాం. సో md అని ఇచ్చినా సరే మేక్ డైరెక్టరీ అనే కమాండ్ ద్వారా మీరు డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ లో ఒక డైరెక్టరీని అయితే మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలనుకుంటున్నా. మీరు రిమూవ్ చేయాలి అంటే rd అనే కమాండ్ ఇస్తే చాలు, md rd మేక్ డైరెక్టరీ రిమూవ్ డైరెక్టరీ, సింపుల్ ఫామ్, ఓకేనా. జస్ట్ మీరు ఒక పేరు అయితే ఇచ్చేయండి, రిమూవ్ డైరెక్టరీ. నేను రఘు అని ఇచ్చేసా, ఎంటర్ చేస్తున్నా.
సో డిఐఆర్ అని ఇచ్చి నాకు రఘు అనే డైరెక్టరీ ఎగిరిపోవడం అయితే జరిగింది. సేమ్ ఇదే మళ్ళీ కమాండ్ ఇచ్చేసి ఆర్డి అనే కమాండ్ ఇచ్చి విన్కోడ్ అనే కమాండ్ అయితే ఇస్తున్నాను. సో మళ్ళీ నేను డైరెక్టరీని అయితే లిస్ట్ చేస్తున్నాను. నాకు ఎట్లా అయిపోయింది, నేను ఏదైతే క్రియేట్ చేశానో 2 డైరెక్టరీస్, ఆ 2 డైరెక్టరీస్ అనేవి డైరెక్ట్గా ఎగిరిపోయినాయి ఆర్డి అనే సింపుల్ కమాండ్తో. మీరు ఇదే విధంగా ఏంటి అంటే సింపుల్ ఫామ్లో కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. అంత హార్డ్ అయితే ఏముండదు. సింపుల్గా నేను చెప్పాను కదా, మీకు ఒక దాని గురించి అర్థం కాలేదనుకోండి, అర్థం కానప్పుడు మీరు టూల్ నేమ్ ఇస్తారు. టూల్ నేమ్ ఇచ్చేసి అక్కడ nmap --- help అనే కమాండ్ ఇస్తారు. ఇలా ప్రతి హెల్ప్ కమాండ్ గురించి మీకు తెలియాలి అంటే జస్ట్ మీరు ఇక్కడ యూజ్ చేసే ఏదైతే కమాండ్స్ గురించి డౌట్ వచ్చింది అంటే మీరు జస్ట్ /& ఓకే. సో ఈ 2 ఇస్తే డైరెక్ట్గా మీకు అట్రిబ్యూట్స్తో సహా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. ఇది ఒక మాన్యువల్ అనమాట, ఒక మాన్యువల్ లాగా పనిచేస్తూ ఉంటుంది // అనేది. సో క్లియర్ ది స్క్రీన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇందాక మనం డైరెక్టరీని అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్ గా తెలుసుకోవాల్సింది మన ఎకో కమాండ్. ఇది ప్రతి ప్రోగ్రామర్ కి తెలిసే ఉంటుంది అనమాట. ఎకో హలో వరల్డ్ అని చెప్పేసి జస్ట్ ఇలాగా ఇచ్చేసి హలో వరల్డ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తూ ఉంటారు. ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఎకో కమాండ్ ద్వారా, ఎకో అప్లికేషన్ ద్వారా మీకు డైరెక్ట్గా హలో వరల్డ్ అనేది అయితే మీకు ప్రింట్అవుట్ అయితే అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ నేను ఇంకొక పేరు అయితే ఇస్తాను, ఓకేనా. హలో వరల్డ్ ప్లేస్లో జస్ట్ రఘు అని ఇస్తాను, ఎంటర్ చేస్తున్నాను, నాకు రఘు అయితే ప్రింట్అవుట్ అయితే అయింది. సో ఇక్కడ సింపుల్గా ఎకో అనే కమాండ్ ద్వారా మనం ఒక ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇదే పేరుని నేను సింపుల్ ఫామ్లో నేను ఎక్కడైనా అవుట్పుట్లోకి తీసుకోవాలనుకుంటున్నాను అనుకుందాం. అవుట్పుట్లోకి తీసుకోవాలంటే నువ్వు యారో మార్క్ ఇచ్చేసి నేను ఇదే నేమ్ని ఒక test.txt అనే ఒక డాక్యుమెంట్ పేరు ఇచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు డిఐఆర్ అని ఇస్తున్నా. ఇక్కడ నాకు test.txt అనేది అయితే వచ్చేసింది, రైట్. సో నాకు ఈ వాల్యూమ్లో text.txt అనేది అంత క్లియర్గా రావడం అయితే జరిగింది. సింపుల్ ఫామ్లో ఏంటి అంటే మీరు ఎకో అనే కమాండ్ ఇచ్చి రాసుకోవచ్చు. అండ్ అదే విధంగా నేను ఇక్కడ ఉన్న ఈ డ్రైవ్ని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేస్తా. ఈ డ్రైవ్ని ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయింది కదా, దాన్ని అయితే నేను ఓపెన్ చేసి అయితే చూస్తాను. ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో రఘు అనేది అయితే ఉంది కదా. సింపుల్గా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఎకో కమాండ్ సేమ్ ఇందాక ఎలాగైతే ఇచ్చానో అలాగే ఇచ్చాను. బట్ కానీ నేను ఇప్పుడు ఓవర్ రైట్ చేయాలి అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు రఘు అనే దాని కిందలే నాకు ఇంకొకటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది రావాలి. ఆ నేమ్ ఏం రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ అని చెప్పేసేసో లేకపోతే సైబర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి నేను ఇస్తాను. ఎక్స్పర్ట్ అని ఇచ్చి ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే ఇది ఓవర్ రైడ్ అవడం అయితే జరుగుతుంది. సో టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన వెంటనే సైబర్ ఎక్స్పర్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే డైరెక్ట్గా ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ని ఓవర్ రైడ్ చేయకుండా, అంటే రఘు నేమ్ని ఓవర్ రైడ్ చేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా నేమ్ని అయితే మీరు ఇచ్చుకొని ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ సింపుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదైతే ఇక్కడ టెస్ట్ అని చెప్పేసి ఒక నేమ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ని క్లియర్ చేస్తే డిఐఆర్ అని ఇస్తా, test.txt అని అయితే ఉంది. సో నేను దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ చేయాలనుకున్నాను. రీనేమ్ ఏంటి? రీనేమ్ అని ఇచ్చేసి text.txt అని ఇచ్చేసి నేను సింపుల్గా ఇంకొక పేరు ఇస్తాను, raghu.txt అని ఇస్తాను, ఓకేనా. సో ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను డిఐఆర్ అని ఇస్తాను. చూడండి ఇక్కడ test.txt అని ఉన్నది, వెంటనే raghu.txtలోకి అయితే సింపుల్గా నాకైతే మారిపోయింది. ఈ విధంగా ఏంటి అంటే మనం ఒక డాక్యుమెంట్ యొక్క నేమ్ను కూడా ఈజీగా అయితే మార్చవచ్చు. సింపుల్గా మీరు ఏంటి అంటే ఇక్కడ నుంచి అయితే డిలీట్ అయితే చేయొచ్చు, అదర్వైజ్ ఇంకొక రకంగా కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ డిఐఆర్ అని కొడితే డిలీట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎకో కమాండ్ ఇచ్చేసి రఘు అని చెప్పేసి సో ఫామ్ వచ్చేసి sample.txt అని ఇస్తున్నా. ఒకటైతే నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి ఒకవేళ మీరు టెర్మినల్ ద్వారా మీరు డిలీట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఓకేనా. సో సింపుల్గా డిఎల్ అంటే డిలీట్ అని అనమాట. డిలీట్ అని ఇచ్చేసి మీరు సింపుల్ sample.txt అని ఇస్తే ఎంటర్ చేశారు అంటే మీకు సింపుల్గా అయితే అది రిమూవ్ అయితే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఐఆర్ అని ఇస్తాను, నాకు టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే రిమూవ్ అయిపోతే జరిగింది. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు సింపుల్గా మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కాపీ చేయాలనుకుంటున్నారు, నేను ఇప్పుడు డిఐఆర్ అని ఇచ్చా, డైరెక్టరీస్లో ఎటువంటి డైరెక్టరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను mkdir అనే డైరెక్టరీ ఇచ్చేసి ఆ డైరెక్టరీ పేరు వచ్చేసరికి విన్కోడ్ అని ఇస్తాం, ఓకేనా. సో విన్కోడ్ అని ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు డిఐఆర్లో నాకు విన్కోడ్ అనే ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డైరెక్టరీని నేను కాపీ చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ అనే కమాండ్ ఇస్తాను. ఈ కాపీ అనే కమాండ్ ఇచ్చి నేను విన్కోడ్ ఏదైతే ఉందో ఈ విన్కోడ్ అని ఇచ్చేసి జస్ట్ నేను ఈ డ్రైవ్లో ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే సి డ్రైవ్ ఇచ్చేసి బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చేసి
నేను ఇక్కడ ఒక పేరుతో అయితే నేను కాపీ చేయాలనుకుంటున్నాను. ఆ పేరేంటి, ఏదైతే విన్ కోడ్ అని ఉందో ఆ విన్ కోడ్ని కాపీ చేయాలనుకుంటున్నాను. ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ది స్పెసిఫిక్ ఫైల్ పాత్. ఓకే కూల్. ఐ విల్ కాపీ ది టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు నేను ఫోల్డర్ని కాపీ చేయాలి. అండ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరేం చేస్తారు అంటే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేయండి, ఎక్కో. సో ఎక్కో అని ఇచ్చేసి రఘు అని ఇచ్చేసి sample.txt అని ఇచ్చేయండి, ఎంటర్ చేయండి. మీరు dir అయితే ఇవ్వండి. సో sample.txt ఉంది. సో ఈ sample.txt ఏదైతే ఉందో ఒకసారి మనం కాపీ అనే కమాండ్ అయితే ఇచ్చేసి sample.txt ఉంది కదా, సో జస్ట్ ఇక్కడ sample.txt ఎక్కడికి మీరు మూవ్ చేయాలనుకుంటున్నారు, సి డ్రైవ్లోకి అయితే మూవ్ చేయాలనుకుంటున్నారు. సో సి డ్రైవ్లోకి మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ sample.txt అనేది ఇచ్చేయండి, రైట్. ఇచ్చేసి ఎంటర్ చేయండి. యాక్సెస్ ఇస్ డినైడ్. సో దట్స్ వై మనకు ఆ ఎర్రర్ వస్తుంది. యాక్సెస్ ఎందుకు డినైడ్ అయింది అంటే కేవలం ఒక ప్రాబ్లం. ఇక్కడ CMD ఏదైతే ఉందో కమాండ్ ప్రాంప్ట్ అనేది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మీరైతే ఓపెన్ చేయాలి. సో జస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి, ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. సో మీకు అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అయితే ఆల్రెడీ రిజర్వ్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది కదా, అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డ్రైవ్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సారీ, సో జస్ట్ ఈ డ్రైవ్ ఎంటర్ చేశాను, క్లియర్ ది స్క్రీన్ dir. సో ఏదైతే sample.txt ఉందో సో నేను దీని అయితే ఫార్వర్డ్ చేసి అయితే చూస్తాను. మీరు కాపీ sample.txt అండ్ ఎక్కడికి, సో సి డ్రైవ్లోకి అయితే మీరు కాపీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫార్వర్డెడ్ స్లాష్ సింపుల్గా మీరు sample.txt ఎంటర్ చేయండి. వన్ ఫైల్ ఈజ్ కాపీడ్. సో మనకేమైంది, సి డ్రైవ్లో ఒక ఫైల్ అయితే కాపీ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసి దిస్ పీసీలో విండోస్ సిలోకి కనుక వెళ్తే ఇదిగోండి ఇక్కడ sample.txt రఘు.txt ఇవన్నీ అయితే ఫాలో అయితే అయింది. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే కాపీ అనే కమాండ్ నుంచి జస్ట్ మీరు కాపీ అయితే చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మీరు CLS క్లీన్ ది స్క్రీన్ ఇచ్చేసి ఇంకా బేసిక్ కమాండ్స్ అయితే ఉంటాయి. ఆ కమాండ్స్ ఏంటి అంటే డేట్ అని ఇచ్చారు అంటే కరెంట్ డేట్ని అయితే ప్రింట్ చేస్తుంది 17/1/2025. అండ్ దాంతోపాటుగా మీరు CLS టైం అని ఇవ్వండి. సో మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడున్న టైం అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా నేను CLS ఇప్పుడు నేను లేబుల్ అనే కమాండ్ ఇస్తాను. లేబుల్ అంటే ఏంటి అంటే ఒక లేబుల్ అంటే ఒక పైన నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ అని ఎంటర్ చేసినప్పుడు ఈ లేబుల్ నేమ్ అని ఉంది, న్యూ వాల్యూమ్ అని చెప్పేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ డ్రైవ్లో ఉన్నా, నేను ఈ డ్రైవ్లో అయితే ఉన్నా, దీని నేమ్ ఏంటి అంటే న్యూ వాల్యూమ్ అని ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దిస్ పీసీలోకి వస్తా, దిస్ పీసీలో ఈ డ్రైవ్ యొక్క నేమ్ ఏమనుంది, న్యూ వాల్యూమ్ అని ఉంది. ఈ న్యూ వాల్యూమ్ నేమ్ని నేను ఏం చేస్తాను అంటే రఘుపతి నాయుడు అని చెప్పేసి ఎంటర్ చేస్తాను, రైట్. ఎంటర్ చేస్తే నాకు న్యూ వాల్యూమ్ నేమ్ అయితే మారిపోయింది. ఇక్కడ న్యూ వాల్యూమ్ డి విండోస్ ఎట్లాగైతే ఉందో ఇక్కడ నేమ్ అయితే లేబుల్ అయితే మారింది. జస్ట్ ఇదేంటి అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి కెర్నల్తో మనం కనెక్ట్ అయ్యి లేబుల్ని అయితే మార్చేసాం. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్, జస్ట్ లేబుల్ అనే కమాండ్ ఇచ్చేసి న్యూ వాల్యూమ్ అని అయితే ఎంటర్ చేస్తున్నా. మళ్ళీ అయితే మనకైతే చేంజ్ అయిపోయి ఉంటుంది. సో న్యూ వాల్యూమ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ మీరు కూడా ట్రై చేసి చూడండి, సింపుల్గా అయితే వస్తుంది. సో నేను స్క్రీన్ అయితే క్లియర్ చేస్తున్నా. ఇంకా మీరు కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని బేసిక్ నెట్వర్కింగ్ కమాండ్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ అందరికి తెలిసిందే. పింగ్ అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకొని ఒక సర్వర్ యాక్టివ్లో ఉందా, డెడ్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవచ్చు. పింగ్ www.google.com అని ఇస్తే మీకు ఏమవుతుంది అంటే రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇది 32 బైట్స్ ఆఫ్ డేటాతో అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే రిప్లై ఫ్రమ్ వచ్చేసరికి మీకు IP version 6లో అయితే వచ్చింది. సో మోస్ట్ కేసెస్లో IP version 6 ఏదైతే ఉందో ఈ IP version 6 అనేది కొంతమంది కన్ఫ్యూజన్లో సార్ నాకు ఇది IP version 6లో పింగ్ అవుతుంది, version 4లో పింగ్ అవ్వాలి అంటారు. జస్ట్ ఏం లేదు, పింగ్ పక్కన హైఫన్ ఇచ్చేసి 4 అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. మీకు IP version 4లో అయితే పింగ్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే IP అడ్రస్ 4లో అయితే మీకు పింగ్ అవుతుంది. సో నేను దీని అయితే ఎక్సెప్ట్ చేస్తున్నా. మొత్తం ఎన్ని ప్యాకెట్స్ సెండ్ అయినాయి, 4 ప్యాకెట్స్ సెండ్ అయినాయి, రిసీవ్ ఎన్ని అయినాయి, 4 అయినాయి. అండ్ లాస్ట్ ఎన్ని 0% లాస్లో అయితే మనం ఉన్నాం. అండ్ 100% అక్యూరసీతో పింగ్ అయితే అయింది. ఇదే పింగ్ కమాండ్ని యూజ్ చేసుకుని ఇది ఒక నెట్వర్కింగ్ పింగ్ అప్లికేషన్ కమాండ్ అనమాట. ఇదే నెట్వర్కింగ్ కమాండ్ యూజ్ చేసుకుని లోకల్ నెట్వర్క్లో డాస్ అటాక్స్ అయితే వాళ్ళు కొంతమంది పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దానికి సింపుల్గా మీరు ఏంటి అంటే పింగ్ అనే కమాండ్ ఇచ్చేసి -t అని ఇచ్చేసి నేను
google.com అని ఇచ్చాను, ఎంటర్ చేస్తున్నా. ఇది ఇన్ఫినైట్ ప్యాకెట్స్ అయితే మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో చాలా మంది కేసెస్లో టీసీపీని యూజ్ చేసి మనము చేయలేము ఈ ఫ్లడ్ అటాక్స్ అనేవి, అండ్ దాంతోపాటు యూడీపీని యూజ్ చేసుకొని ఎక్కువ ఫ్లడ్ అటాక్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ అదేంటి అంటే బేస్ కండిషన్స్ అంటే నెట్వర్క్ బేస్ కండిషన్స్ని బట్టి అయితే అది వస్తూ ఉంటుంది అనమాట. సో నేను పింగ్ అని ఇచ్చేసి -t ఇచ్చేసి google.comకి పెట్టాను. నాకేమవుతుంది అంటే కంటిన్యూస్ అండ్ రిక్వెస్ట్స్ అనేవి వెళ్తూనే ఉన్నాయి అనమాట. సో ఈ వెళ్తున్న రిక్వెస్ట్లు ఏదైతే ఉందో నేను స్కిప్ చేశాను, ఓకేనా, Ctrl+C ఇచ్చేసి. సో ఎన్నైనా రిక్వెస్ట్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మా google.com కాదు, నేను ఇక్కడ microsoft.com అని చెప్పిస్తున్నా. సో నాకు కంటిన్యూషన్గా పింగ్ పోతూనే ఉంటుంది. నువ్వు ఎంతసేపు అయినా వదిలే అది రిక్వెస్ట్లు పెడుతూనే ఉంటుంది. ఇదేంటి అంటే జస్ట్ ICMP రిక్వెస్ట్లు అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ రిక్వెస్ట్లు. ఈ బేస్ రిక్వెస్ట్ని యూజ్ చేసుకొని ఒక సర్వర్ యాక్టివ్లో ఉందా డెడ్ అయి ఉందా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం కనుక్కుంటూ ఉంటాం, ఓకేనా. బట్ ఇది లోకల్ నెట్వర్క్లో ఏంటి అంటే చాలా టైమ్స్ ఆ నెట్వర్క్ని డౌన్ చేయడానికి అయితే ఈ పింగ్ ఫ్లడ్ అటాక్ అనేది చేస్తూ ఉంటారు. ఆ పింగ్ ఫ్లడ్ అటాక్ అంటూ ఉంటారు. మీరు గమనించండి, ఈ పింగ్ ఫ్లడ్ అటాక్ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుంది. -t అనే కమాండ్ ఇచ్చుకొని, అండ్ సమ్ కండిషన్స్ ఉంటాయి ఇంకా, బట్ మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అదే విధంగా మీరు ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ యొక్క అడ్రస్లు చూడాలి అనుకుంటే కనుక జస్ట్ ARP అని ఇవ్వండి. ARP అని ఇచ్చిన వెంటనే మీకు అట్రిబ్యూషన్స్ అయితే ఇచ్చిందనమాట. IP టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ టేబుల్స్ ఏదైతే ఉందో అది ARPని మనకి చూపించడం అయితే జరుగుతుంది ARP అనే కమాండ్ ద్వారా. సో ఇక్కడ మనకి అట్రిబ్యూషన్స్ ఇచ్చారు. -A అంటే ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ ARP ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ARP-A అనేది ఇద్దాం. ARP-A ఎంటర్ చేస్తే ఎస్ నాకు ఉన్న ఫిజికల్ అడ్రసెస్ మొత్తం కూడా ఇంటర్ఫేస్తో సహా క్లియర్గా అయితే చూపించింది. సో స్టాటిక్ అడ్రసెస్, సో ఇది వచ్చేసరికి ఇంటర్నెట్ అడ్రస్ క్లియర్గా నాకు సబ్నెట్ మాస్క్తో సహా చూపిస్తుంది. దిస్ ఈజ్ మై అడ్రస్. సో ఒకసారి అయితే చెక్ చేయండి మీ ఫిజికల్ అడ్రస్ కూడా ఏది ఉందా అని చెప్పేసి. అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ఇది MAC అని చెప్పి పిలుచుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీరు గెట్ MAC అని చెప్పి ఎంటర్ చేశారు అంటే MAC అడ్రస్ రావడం అయితే జరుగుతుంది అనమాట, ఫిజికల్ MAC అడ్రసెస్. సో చెక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదని చెప్పి చూపిస్తుంది, అండ్ దాంతోపాటు నెట్వర్క్ ఇంటర్ఫేస్కి మీరు కనెక్ట్ అయి ఉన్న టైప్ ఆఫ్ నెట్వర్క్ విత్ దట్ ఫిజికల్ అడ్రసెస్ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా మీరు చూసుకుంటే నెట్ స్టాట్ అనే కమాండ్ ఇచ్చుకొని సో నెట్వర్క్ యొక్క స్టాటిస్టిక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ నెట్వర్క్ కనెక్ట్ అయింది, ఎక్కడెక్కడ రిక్వెస్ట్ వెళ్తుంది అని చెప్పేసి కూడా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా నెట్ స్టాట్ అనే కమాండ్ ఇచ్చి మీరు చెక్ చేయొచ్చు. అండ్ బియర్డ్ లవర్ అనేది నా యూజర్ నేమ్, అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనేది నేను బ్రౌజర్స్ ఏవైతే యూజ్ చేస్తుంటానో ఆ బ్రౌజర్స్ యొక్క అడ్రసెస్. బట్ ఇది డిఫాల్ట్ అనమాట. నేను ఓపెన్ చేసిన ప్రతి ట్యాబ్కి ఒక నెంబర్ని అయితే అసైన్ చేస్తుంది. ఈ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా, క్లోజ్ వెయిట్ అయిందా, టైం వెయిట్ అయిందా, లేకపోతే సెషన్ క్లోజ్ అయిందా అనేది పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్తో సహా క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. బట్ నేను ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ రిలే అటాక్ ఒకటి వచ్చింది, HTTPS రిక్వెస్ట్ అనేది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను netstat-n అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది అంటే విత్ IPv4 IPv6 అడ్రస్తో సహా నాకు ప్రతి కనెక్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏ IP అడ్రస్తో ఎస్టాబ్లిష్ అయింది, ఏ IP అడ్రస్ దగ్గర క్లోజ్ వెయిట్ అయింది, ఏ IP అడ్రస్ దగ్గర టైం వెయిట్ అయింది అని చెప్పేసి. ఈ టైం వెయిట్ అనేది ఉండటం వల్లనే చాలా వెబ్సైట్స్ అనేవి చాలా నెట్వర్క్స్ అనేవి సెక్యూర్గా ఉంటున్నాయి. సో ఒకసారి అయితే మీరు టైం వెయిట్ అండ్ క్లోజ్ వెయిట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వీటి గురించి అయితే నెట్వర్క్ స్టాటిస్టిక్స్లో చెక్ చేయండి. ఇది ప్రోటోకాల్ నెంబర్ 443 HTTPS రిక్వెస్ట్ అనుకుంటా. అండ్ అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీరు ఈరోజు FTP కమాండ్ ఇచ్చేసి మీరు పూర్తిగా నేను లాస్ట్ వీడియోలో FTP గురించి కూడా చూపించాను. ఇదే విధంగా మీరు ఏంటి అంటే టెల్నెట్, SSH ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మ్యాన్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఏంటి అంటే మాన్యువల్ అనమాట, ఇది మీకు టెర్మినల్ కాల్ లినక్స్లో కూడా ఉంటుంది. ఇలా బేస్ కమాండ్స్ని యూజ్ చేసుకొని నువ్వు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నెట్వర్క్ కమాండ్స్లో లేకపోతే కమాండ్ ప్రాంప్ట్లో బేస్ ఇన్ఫర్మేషన్ని కూడా పూర్తిగా తీసుకోవచ్చు. అండ్ కమాండ్ ప్రాంప్ట్ గురించి ఒక పెద్ద కోర్సే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి అంటే నేను ఒక సింపుల్ అండ్ బేస్ లైన్ కమాండ్ ఆ ప్రాంప్ట్ యొక్క బేసిక్స్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేశాను. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇఫ్ డేట్ అని ఇచ్చిన డేట్ వస్తుంది, అండ్ మీకు టైం అని ఇచ్చిన టైం అయితే చూపిస్తుంది. మీరు న్యూ టైంని ఎంటర్ చేసుకోవాలన్నా, న్యూ డేట్ని ఎంటర్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ విల్ బి మీ కెర్నల్తో కనెక్ట్ అయ్యే ఒక ఇంటర్ఫేస్ అన్నమాట, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఈ రోజుతో ఈ వీడియో చాలా లెంతీ అయింది. ఈ రోజుతో ఇంతవరకు సమాప్తం. రేపు న్యూ కంటెంట్తో వద్దాం. బై బై.